వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లిలో స్వర గమనం గాయని గాయకులకు కొత్త అవకాశం. అనకాపల్లి గవరపాలెం గౌరీ గ్రంథాలయంలో స్వర గమనం నూతన గాయని గాయకులకు ట్రాక్పై పాడే పరిచయ వేదిక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రోత్సాహకులు జిఆర్కే మ్యూజిక్ అధినేత ఈశ్వరరావు, ఆర్గనైజర్ లీల పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి ఆధ్వర్యంలో చిన్న పిల్లలచే కూచిపూడి ప్రదర్శన కార్యక్రమం గాయని గాయకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గౌరీ, శ్రీనివాస్, ధరణి, రాము, రేవతి, పద్మ, లక్ష్మీప్రియ, శిరీష, జగదీశ్వరి, లావణ్య, సత్యవతి గాయని గాయకులు పాల్గొన్నారు. ఈ రోజు అనకాపల్లి జిఆర్కే మ్యూజిక్ ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ 40 మంది కళాకారులు వచ్చి గాయని గాయకులు వచ్చి పాడడం జరిగిందండి. చాలా చక్కగా పాడుతున్నారు, మంచి సింగర్స్ ఉన్నారండి. అనకాపల్లిలో చాలా మంది ఇక్కడ గుర్తించలేదు, మేము గుర్తించి ఇక్కడ రావడం జరిగింది. అలాగే కొంతమంది కళాకారులు ఇక్కడికి వచ్చి ఆల్బమ్ సాంగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కొన్ని ఆర్టిస్టులు వచ్చి అలాగే సినిమాల్లో కూడా అవకాశాలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి అనకాపల్లిలో ఉన్న సింగర్స్ కి ప్రతి ఒక్కరు కూడా చెయ్యూత ఇవ్వాలన్న ఆలోచనతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బాగా పాడి బాగా యాక్టింగ్ కూడా చేస్తారని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న కళాకారులకు ప్రతి ఒక్కరు కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. నేను గతంలోనే 26 ఆల్బమ్స్ పాడానండి. నేను పాడటమే కాకుండా ఇంకా కళాకారులు ఎంతో మంది ఉన్నారు అని సందర్భంగా నేను ఏం చేశానంటే అనకాపల్లిలో ఈరోజు ఈవెంట్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా చాలా మంది మంచి సింగర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ గుర్తించాను. కంపల్సరిగా వీళ్ళకి రానున్న కాలంలో మంచి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సపోర్ట్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సక్సెస్ అయిందంటే లీలా గారు చాలా సక్సెస్ గా ముందుకు నడిపించారండి. అలాగే అక్కడ కల్చర్ ప్రోగ్రామ్స్ కూడా చాలా చక్కగా ముందుకు నడిపించారు. నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఇంకా నా తరపు నుంచి ఏదైతే నేను చేయాలనుకుంటానో మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఇదంతా విజయవంతం ముందు నడిపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జిఆర్కే సంస్థ ద్వారా అనకాపల్లిలో ఈవెంట్ పెట్టడం అయితే జరిగింది. సింగర్స్ ఒక 40 మెంబర్స్ వచ్చారు. చాలా బాగా అందరు కూడా చాలా బాగా పాడుతున్నారు. అండ్ గ్రాండ్ సక్సెస్ అయితే అయ్యింది. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్న ఈ మీడియాకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తున్న మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.